బంగారం ఈ పేరు వింటేనే భారతీయుల కళ్ళు మెరుస్తాయి. కాని గత కొద్ది రోజులుగా ఆ మెరుపు మాయమైంది. ఎందుకంటే ధరలు కొండెక్కి కూర్చున్నాయి. రికార్డు స్థాయికి చేరుకున్న రేట్లను చూసి ఇక బంగారం కొనలేమా అని భయపడేలోపే మార్కెట్ నుంచి ఒక అదిరిపోయే శుభవార్త వచ్చింది. 5 రోజుల నిరంతర పెరుగుదలకు బ్రేక్ పడింది. పసిడి ప్రియులకు ఇది నిజంగా భారీ ఊరట. గత వారం రోజులుగా బులియన్ మార్కెట్ను గమనిస్తే పసిడి పరుగు ఆగలేదు. కాని ఎట్టకేలకు ఇవాళ ధరను దిగివచ్చాయి. దేశీయంగా తులం బంగారంపై భారీగానే తగ్గింది. ఇన్నాళ్లూ రేపు తగ్గుతుందేమో అని ఎదురుచూసిన మధ్యతరగతి కుటుంబాలకు ఇది మంచి పరిణామం. ముఖ్యంగా వచ్చే వారం నుంచి శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్ మొదలవుతోంది. ఈ టైంలో రేట్లు తగ్గడమంటే అదృష్టమనే చెప్పాలి. అయితే ఈ తగ్గింపును చూసి మనం సంబరపడిపోవచ్చా? ఇక్కడే అసలు ట్విస్టుంది. అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులు ఇంకా అస్థిరంగానే ఉన్నాయి. అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను ఇప్పట్లో తగ్గించేలా కనిపించడం లేదు. సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించకపోతే పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతారు. దీనివల్ల లాంగ్ టర్మ్లో ధరలు మళ్లీ పెరిగే ఛాన్స్ ఉందని బులియన్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అంటే ఇప్పుడు కనిపిస్తున్న ఈ తగ్గింపు ఒక షార్ట్ బ్రేక్ మాత్రమే కావచ్చు. మన దేశంలో బంగారమంటే కేవలం ఆభరణం కాదు, అదొక ఎమోషన్, ఒక ఇన్వెస్ట్మెంట్. వచ్చే వారం నుంచి పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అవుతోంది. మార్కెట్లో డిమాండ్ పెరగడం ఖాయం. డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా ధరలపై ప్రభావం పడుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో అనిశ్చితి తోడైతే పసిడి మళ్లీ రికార్డు గరిష్టాలకు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే కొనే ఉద్దేశమున్నవారు ఈ చిన్న డిప్పును వాడుకోవడం మంచిది. ఒక్కసారి ఈరోజు రేట్లను గమనిస్తే హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం గేటు తులంపై రూ.1200 మేర తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,400 వద్దకు దిగివచ్చింది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ రేట్లు 10 గ్రాములకు రూ.1100 మేర తగ్గింది. దీంతో తులం ధర రూ.1,45,200 వద్దకు తగ్గింది. బంగారం ధర భారీగా తగ్గినా వెండి మాత్రం స్థిరంగానే కొనసాగుతోంది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.3 లక్షల మార్కు వద్ద ట్రేడవుతోంది. అసలు ఈ తగ్గింపు వెనుక ఉన్న సీక్రెటేంటి? ఇది కేవలం తుఫాను ముందు ప్రశాంతత లాంటిదా, లేక నిజంగానే ధరలు తగ్గుతాయా? కారణాల సహా చూద్దాం. మొదటి కారణం ఇంటర్నేషనల్ మార్కెట్. బంగారం ధరలు ఎప్పుడూ అమెరికన్ డాలర్ ఇండెక్స్తో ముడిపడి ఉంటాయి. డాలర్ వాల్యూ పెరిగితే బంగారం ధరలు తగ్గుతాయి. ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. అంతర్జాతీయంగా డాలర్ బలోపేతం అవ్వడంతో ఇన్వెస్టర్లు బంగారం నుంచి పెట్టుబడులను డాలర్ వైపు మళ్లిస్తున్నారు. దీనివల్ల గ్లోబల్ మార్కెట్లో గోల్డ్ రేట్లు తగ్గాయి. దాని ప్రభావం మన దేశీయ బులియన్ మార్కెట్ మీద కూడా పడింది. రెండోది యుఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్. అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను ఇప్పట్లో తగ్గించేలా లేదన్న సంకేతాలు వెలువడ్డాయి. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే బాండ్ ఈల్డ్స్ పెరుగుతాయి. అప్పుడు పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు బంగారంలో రిస్క్ తీసుకోకుండా బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తారు. ఫెడ్ రిజర్వ్ నిర్ణయాలు ఇంకా క్లియర్గా లేకపోవడం వల్ల మార్కెట్లో చిన్నపాటి కరెక్షన్ వచ్చింది. మూడో కీలక కారణం ప్రాఫిట్ బుకింగ్. బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరినప్పుడు తక్కువ రేట్లో కొన్న ఇన్వెస్టర్లు తమ దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మేసి లాభాలను వెనకేసుకుంటారు. దీన్నే మనం ప్రాఫిట్ బుకింగ్ అంటాం. మార్కెట్లో సడన్గా సెల్లింగ్ ప్రెషర్ పెరగడం వల్ల ధరలు దిగివచ్చాయి. ఇదొక రకంగా హెల్దీ కరెక్షన్ అనే చెప్పచ్చు. ఇక మన ఇండియా విషయానికొస్తే వచ్చే వారం నుంచి పెళ్లిళ్ల సీజన్ మొదలవుతోంది. సాధారణంగా డిమాండ్ పెరిగితే రేట్లు పెరుగుతాయి. కానీ ఇప్పుడు రేట్లు తగ్గడమనేది పసిడి ప్రియులకు ఒక గోల్డెన్ ఛాన్స్. అయితే ఈ తగ్గింపు ఎక్కువ కాలం ఉంటుందని నేననుకోవడం లేదు. ఎందుకంటే జ్యువెలరీ షాపుల్లో రద్దీ పెరిగితే ఆటోమేటిక్గా లోకల్ మార్కెట్లో ధరలు మళ్లీ పుంజుకుంటాయి. అయితే మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెబుతున్న మాట ఒకటే, డోంట్ బీ కన్ఫ్యూజ్డ్. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ తగ్గుదల కేవలం షార్ట్ టర్మ్ డ్రాప్ మాత్రమే. మార్కెట్లో ఎప్పుడైనా ధరలు విపరీతంగా పెరిగినప్పుడు చిన్నపాటి కరెక్షన్ రావడం సహజమే. అంటే నిరంతరం పరిగెట్టే గుర్రం కాసేపు ఆగి ఊపిరి తీసుకున్నట్టన్నమాట. బులియన్ మార్కెట్ ఇప్పుడు ఆ బ్రీతింగ్ స్పేస్లోనే ఉంది. కాబట్టి ఇది శాశ్వత తగ్గింపు అని అస్సలనుకోవద్దు. ఎందుకు పెరగచ్చు అంటే దానికి ప్రధాన కారణం జియోపొలిటికల్ టెన్షన్స్. ప్రపంచవ్యాప్తంగా యుద్ధమేఘాలు ఇంకా తొలగిపోలేదు. మధ్యప్రాదేశం నుంచి మొదలుకొని ఉక్రెయిన్ వరకు ఎక్కడి చూసినా అనిశ్చితే. ఇలాంటి టైంలో ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ కంటే బంగారాన్నే సేఫ్ హేవెన్గా భావిస్తారు. యుద్ధం ముదిరికే చమురు ధరలతో పాటు బంగారం కూడా ఆటోమేటిక్గా రాకెట్లా దూసుకుపోతుంది. ఆ భయాలు ఇంకా మార్కెట్లో సజీవంగానే ఉన్నాయి. మరోవైపు ఎకనామిక్ ఇన్సెక్యూరిటీ. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్య భయాలు, ద్రవ్యోల్బణం ఇంకా కంట్రోల్లోకి రాలేదు. డాలర్ ఇండెక్స్లో హెచ్చుతగ్గులు ఇన్వెస్టర్లను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. సెంట్రల్ బ్యాంకులు కూడా తమ గోల్డ్ రిజర్వ్స్ను పెంచుకుంటున్నాయి.
దీని అర్థమేంటంటే ఫ్యూచర్లో కరెన్సీ కంటే బంగారం వాల్యూయే ఎక్కువగా ఉంటుందని దేశాధినేతలు కూడా భావిస్తున్నారు. ఈ కారణాలన్నీ బంగారం ధరను మళ్లీ రికార్డుల వైపు నడిపించే ఇంధనంలాంటివి. నిపుణుల లెక్కల ప్రకారం ఈ ఏడాది చివరికల్లా బంగారం ధరలు కొత్త రికార్డులను తిరగరాయడం ఖాయం. ఇప్పుడున్న ఈ చిన్న గ్యాప్ కేవలం ఒక అవకాశం మాత్రమే. మళ్లీ ఎప్పుడు రేట్లు పెరుగుతాయో ఎవ్వరూ ఊహించలేరు. సో పెళ్లిళ్ళు లేదా శుభకార్యాల కోసం బంగారం కొనాలనుకునేవారికి ఇదొక గోల్డెన్ విండో అని చెప్పొచ్చు. రేపు పొద్దున రేట్లు పెరిగినప్పుడు అయ్యో అప్పుడే కొంటే బాగుండేది అని బాధపడడం కంటే ఇప్పుడే ఒక ప్లాన్ చేసుకోవడం బెటర్. మార్కెట్లో తగ్గుదల ఎప్పుడూ తాత్కాలికమే, కానీ బంగారం వాల్యూ ఎప్పుడూ శాశ్వతమే. అందుకే తెలివైన ఇన్వెస్టర్గా మీరు నిర్ణయం తీసుకోండి. చాలామంది బంగారం ధరల గురించి మాట్లాడుకుంటారు, కానీ వెండి చేసే సందడి అంతా ఇంతా కాదు. బంగారం ధరలు తగ్గుతున్నాయన్న వార్త రాగానే వెంటనే వెండి రేట్లు కూడా దిగివచ్చాయి. కానీ వెండి వెనుక ఒక పెద్ద ఇండస్ట్రియల్ గేమ్ నడుస్తోంది. వెండి కేవలం ఆభరణం మాత్రమే కాదు, అది ఫ్యూచర్ టెక్నాలజీకి వెన్నెముక. బంగారానికి వెండికి ఉన్న ప్రధాన తేడా ఏంటో తెలుసా? బంగారం ఎక్కువగా ఆభరణాల రూపంలో ఉండిపోతుంది, కానీ వెండి అలా కాదు. మనం వాడుతున్న స్మార్ట్ఫోన్ల నుంచి మొదలుకొని భారీ సోలార్ ప్యానెల్స్ వరకు వెండి అవసరం చాలా ఉంది. ఇప్పుడు ప్రపంచమంతా గ్రీన్ ఎనర్జీ వైపు వెళుతోంది. అంటే సోలార్ పవర్ డిమాండ్ పెరిగే కొద్దీ వెండి వినియోగం కూడా విపరీతంగా పెరుగుతుంది. ప్రస్తుత ధరల తగ్గింపు కేవలం మార్కెట్ సెంటిమెంట్ వల్ల వచ్చింది తప్ప డిమాండ్ తగ్గడం వల్ల కాదు. ఇక రెండో ముఖ్యమైన అంశం యుఎస్ ఎలక్ట్రిక్ వెహికల్స్. సాధారణ పెట్రోల్ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్లలో వెండి వినియోగం దాదాపు రెట్టింపు ఉంటుంది. రానున్న రోజుల్లో రోడ్ల మీద అన్ని ఈవీ కార్లే కనిపిస్తాయి. దీనివల్ల వెండికి భారీ కొరత ఏర్పడే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ తగ్గింపు కేవలం బయింగ్ ఆపర్చునిటీ మాత్రమే. తెలివైనవారు ఈ టైంలో వెండిని కొనుగోలు చేసి పెట్టుకుంటారు. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో వెండి నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. అటు చైనా, ఇటు అమెరికా లాంటి దేశాల్లో ఇండస్ట్రియల్ యాక్టివిటీ పెరగడం వెండికి ప్లస్ అవుతోంది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ వెండి ధర పెరిగితే మన దగ్గర కిలో వెండి రేటు అమాంతం పెరిగిపోతుంది. వచ్చే పెళ్లిళ్ల సీజన్లో వెండి వస్తువులు, వెండి కానుకల డిమాండ్ కూడా తోడైతే రేట్లు మళ్లీ ఆకాశాన్ని తాకడం ఖాయం. బులియన్ ఎక్స్పర్ట్స్ విశ్లేషణ ప్రకారం పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాబోయే ఏడాది కల్లా బంగారం ధరలు 5 లక్షల మార్కును తాకినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బంగారం ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు వెళ్లినప్పుడు అందరి చూపు వెండివైపే మళ్లుతుంది. అదే వెండికి ఉన్న అసలు బలం. వెండి ధరలు ఇప్పుడు కాస్త తగ్గాయి కదా అని లైట్ తీసుకోవద్దు. ఇది ఇన్వెస్ట్ చేయడానికి సరైన సమయం కావచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని బిజినెస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కొలుగూరి 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.